Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఇంగ్లీష్ సంబంధించి సో ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఓకేనా. సో మనకు ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే మనకు ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్లో 2025 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి నేను ఈ వీడియోలో మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2024 ఓకేనా. సో 2024 20 ఫిబ్రవరి షిఫ్ట్ 1 ఓకేనా. ఆ షిఫ్ట్లో వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఓకేనా. ఇంకోటి ఏంటంటే ప్రతి క్వశ్చన్ మన కోర్సులో ఉన్న క్వశ్చనే స్టూడెంట్స్ రైట్. చాలామంది స్టూడెంట్స్ మన కోర్సు తీసుకొని ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2024లో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జామ్లో 40 మార్క్స్కి 30+ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీకు కూడా ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే మన కోర్సు తీసుకోండి ఓకేనా. సో మీకు చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఎస్ఎస్సి కోర్సెస్ ఓపెన్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయినాక ఎస్ఎస్సి కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో మీకు సో గ్రామర్ కోర్స్ ఓకేనా ఫుల్, ఇది కూడా మీకు ఫుల్ గ్రామర్ కోర్స్ అండి. ఇది ఫుల్ ఉంటుంది, ఇది కూడా ఫుల్ ఉంటుంది. ఇందులో గ్రామర్ ప్లస్ వొకాబులరీ ఉంటుంది, ఇక్కడ కూడా మనకు ఫుల్ ఓకేనా. గ్రామర్ ప్లస్ వొకాబులరీ రెండు ఉంటాయి, ఇక్కడ ఓన్లీ గ్రామర్ అని ఉంది, రెండు ఉంటాయి నాన్న. సో మీకు 3 months వ్యాలిడిటీ అయితే మనకు 199 రూపీస్కి, అదే 1 month వ్యాలిడిటీ అయితే మీకు 99 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు అందులో డెమో క్లాసులు కూడా ఉంటాయి. డెమో క్లాసులు చూడండి ఫస్ట్ ఓకేనా. కంటెంట్ ఓపెన్ చేస్తే అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ అని కనిపిస్తుంది. కోర్స్ ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్ మీద క్లిక్ చేయండి రైట్. అక్కడ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి రైట్. మన కోర్సులో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. మీరు నోట్స్ రాసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, నోట్స్ పీడిఎఫ్ కూడా అందులో ఉంటుంది. మీరు దాన్ని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ తోటి మీ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకోవచ్చు రైట్. తర్వాత మీకు ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందులో ఉంటుంది. కంప్లీట్ గ్రామర్ టాపిక్స్, కంప్లీట్ వొకాబులరీ టాపిక్స్ అన్నీ ఉంటాయి. సినానిమ్స్, యాంటనిమ్స్ ఇవి కూడా మొత్తం ఉంటాయి అందులో. కాబట్టి మీరు సో కోర్సు తీసుకోండి ఓకేనా. కోర్సు తీసుకుంటే బెస్ట్ మార్క్స్ అనే వస్తాయి రైట్. మీకు యాప్ డౌన్లోడ్ కాకపోయినా, ఫోన్పే లేకపోయినా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి 9985317597. మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దామా రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి. సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్ ఓకే. ఏమంటుండు సో మీకు 4 సెంటెన్స్లు ఇచ్చారు చూడండి. ఇక్కడ 4 సెంటెన్స్లు 1 2 3 4 4 సెంటెన్స్లు ఇచ్చేసి సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్ అంటే స్పెల్లింగ్ ప్రకారం ఎర్రర్స్ లేని సెంటెన్స్ ఉంటుంది కదా, ఆ సెంటెన్స్ని కనిపెట్టమంటుండు. అంటే 4 3 సెంటెన్సెస్లలో మనకు స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉన్నాయి, ఒక సెంటెన్స్లో స్పెల్లింగ్ ఎర్రర్స్ లేవు. ఆ సెంటెన్స్ ఏంటిని అడుగుతుండు ఓకేనా రైట్. చూద్దాం ఇక్కడ ఫస్ట్ చూడండి ఇక్కడ క్లియర్గా. మరి ఇప్పుడు జాగ్రత్తగా ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఐ హ్యాడ్ టు ప్లే మెలోడీ వైల్ సైమల్టేనియస్లీ ప్లేయింగ్ హార్మోనీ విత్ హిమ్ ఓకే. ఐ హ్యాడ్ టు ప్లే మెలోడీ వైల్ సైమల్టేనియస్లీ ప్లేయింగ్ హార్మోనీ. చూడండి ఇక్కడ హార్మోనీ అంటే స్పెల్లింగ్ ఎలా ఉంటుందన్న మనకు హార్మోనీ ఓకేనా. సో హార్మోనీ అంటే మనకు HARMONY ఉండాలి, కానీ ఇక్కడ లేదు కదా, కాబట్టి ఆప్షన్ తీసేద్దాం రైట్. తర్వాత మీరు ఇక్కడ జాగ్రత్త చూస్తే మెలోడీ, ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ పోయింది కదా, పోయింది. థర్డ్ ఆప్షన్లో మెలోడీ అంటే స్పెల్లింగ్ కరెక్ట్ ఉందా, లేదు ఓకేనా. మెలోడీ అంటే వై ఉండాలి, అయ్యి ఉందేంటి, రాంగ్ ఉంది కదా. చూడండి మెలోడీ స్పెల్లింగ్ మనకి ఎలా ఉండాలండి, మెలోడీ స్పెల్లింగ్ ఎలా ఉండాలండి, ఇలా ఉండాలి. మరి ఇక్కడ మనకు రాంగ్ ఉంది కదా, ఈ ఆప్షన్ కూడా పోయింది రైట్. తర్వాత ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ థర్డ్ ఆప్షన్ పోయింది. ఐ హ్యాడ్ టు ప్లే మెలోడీ వైల్ సైమల్టేనియస్లీ. చూడండి సైమల్టేనియస్లీ అంటే మనప్పుడు NE ఓకేనా, NEOO ఓకే SLY ఉండాలి, NE ఉండాలి. అక్కడ NE ఉందా మరి ఇక్కడ లేదు, కాబట్టి ఇది కూడా రాంగే. సో 3 ఆప్షన్స్ పోయినాయి కాబట్టి ఒకటే ఆప్షన్లో మనకు స్పెల్లింగ్స్ మొత్తం కరెక్ట్ ఉన్నాయి. చెక్ చేద్దాం చూడండి. మెలోడీ కరెక్ట్గానే ఉంది, హార్మోనీ కరెక్ట్గానే ఉంది, సైమల్టేనియస్లీ అంటే సేమ్ టైం అని, ఒకటేసారి అని రైట్. కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్లో స్పెల్లింగ్స్ ఎలాంటి ఎర్రర్స్ లేవు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సో డైరెక్షన్ క్లియర్గా చదివి ఆన్సర్ చేయండి ఓకేనా. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్
చూడండి ఇక్కడ ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి, ఈజీగా మనం గెస్ చేయొచ్చు అనమాట. చూడండి మీకు అసలు ఇంగ్లీష్ ఏం రాకపోయినా సరే, మీకు ఇంగ్లీష్లో 0 లెవెల్ నాలెడ్జ్ ఉన్నా సరే, మీరు నా క్లాసెస్ తీసుకుంటే 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మీ నాలెడ్జ్ అనేది వెళ్తుంది. ఒకసారి డెమో క్లాసులు చూడండి, డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఓకేనా? చూడండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు, చూస్ ద ఇడియం ఫ్రేజ్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద హైలైటెడ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ఫుల్లీ. రైట్, చూడండి ఇక్కడ క్లియర్గా మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు. సెంటెన్స్ ఇచ్చి ఇక్కడ సెంటెన్స్లో ఒక పార్ట్ని అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసి ఏమడుతున్నాడు అంటే, సో అండర్లైన్ చేసిన పార్ట్ యొక్క మీనింగు కింద ఇడియమ్స్లో ఇచ్చారట. ఇడియమ్స్ ఇచ్చారట అంటే కింద మీకు 4 ఇడియమ్స్ ఇచ్చారు. 4 ఇడియమ్స్లో ఒక ఇడియం యొక్క మీనింగు ఈ అండర్లైన్ చేసిన పార్ట్ అట. ఓకేనా? అంటే ఈ పార్ట్ అనేది ఒక ఇడియం యొక్క మీనింగు, ఆ ఇడియం ఏంటిది అని అడుగుతుండు. ఆ ఇడియమ్స్ ఏంటిది కనిపెట్టడానికి మీకు 4 ఇడియమ్స్ ఇచ్చాడు. 4 ఇడియమ్స్లో ఈ అండర్లైన్ చేసిన పార్ట్ ఏ ఇడియం యొక్క మీనింగో క్లియర్గా అడుగుతుండు. రైట్, అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం ఏం చూడకండి, ఫస్ట్ సెంటెన్స్ చదవండి. హీ ఆఫెన్ చేంజెస్ ప్లాన్స్ వైల్ డూయింగ్ హిస్ వర్క్, సో హీస్ టాస్క్ రిమైన్ ఇన్కంప్లీట్. అతడు తరచుగా ఏం చేస్తారట, ఆఫెన్ అంటే తరచుగా, కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. సో అందుకే చేంజెస్ సబ్జెక్ట్ ప్లస్ V1కు ఎస్ అనేది యాడ్ అవ్వాలి. రైట్, హీ అంటే సింగులర్ కదా, వెర్బ్కి ఎస్ అనేది యాడ్ అవుతుంది. మరి అప్పుడు అతడు తరచుగా చేంజ్ చేస్తున్నట్టు ప్లాను. ఓకేనా? వర్క్ చేసేటప్పుడు ప్లాన్ చేంజ్ చేస్తారట, కాబట్టి వర్క్ అనేవి అన్ని అతనికి కంప్లీట్ కాకుండానే ఉండాలి అని. రైట్, మరి అప్పుడు ఇక్కడ చేంజెస్ ప్లాన్స్ అంటే ఇక్కడ ఏ మీనింగ్ వస్తుంది చెప్పండి? ఇడియం ఈజీగా గెట్ చేయొచ్చు. ప్లాన్ని చేంజ్ చేయడం అంటే ఇన్ 7th హెవెన్ అని ఉంది, చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్, తర్వాత బ్రేక్ ఏ లెగ్ ఉంది, స్పిల్ ద బీన్స్ ఉంది. చెప్పండి, ఈజీగా గెట్ చేయొచ్చు నాన్న. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్, చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్ అంటే మరి అక్కడ మనకు మధ్యలో ఏదో చేంజ్ చేయడం అని అంటే కదా, మరి అప్పుడు ఆ మీనింగ్ అనేది కొంచెం కన్వే అవుతుందా లేదా ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్లో? కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అంటే సో చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా వర్క్ చేసేటప్పుడు మధ్యలో మనము ప్లాన్ని చేంజ్ చేయడం అనమాట. దాన్ని ఏమంటామంటే చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్ అంటూ ఉంటాం. ఓకేనా? కాబట్టి ఆప్షన్ 2. మిగతా ఐడియమ్స్ చూద్దాం. చూడండి, ఇన్ 7th హెవెన్. ఇన్ 7th హెవెన్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? చాలా హ్యాపీగా ఉండడం అనమాట. అంటే యుఫోరియా, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అనమాట. ఓకేనా? యుఫోరియా అంటే మీనింగ్ ఏం చెప్పండి? ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. నెక్స్ట్ మనకు ఇక వర్డ్స్ చాలా ఉంటాయి నాన్న. ఎక్స్టసీ అంటే మీనింగ్ ఏం చెప్పండి? ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. యుఫోరియా అంటే మీనింగ్ ఏం చెప్పండి? బాగా హ్యాపీనెస్ అనమాట. రైట్, నెక్స్ట్ మనకు గ్రిన్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? స్మైల్, హ్యాపీనెస్ అంటూ ఉంటాం. ఈ వర్డ్స్ అన్ని రాసుకోండి. రైట్, నెక్స్ట్ బ్రేక్ ఏ లెగ్. చూడండి, బ్రేక్ ఏ లెగ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? బ్రేక్ ఏ లెగ్ అంటే ఆల్ ద బెస్ట్ చెప్పడం. ఓకేనా? ఓరైనా మీ ఫ్రెండ్ ఏదన్నా కాంపిటీషన్ వెళ్తున్నాం అనుకోండి, బ్రేక్ ఏ లెగ్ అంటాం, అంటే ఆల్ ద బెస్ట్ చెప్పడం అనమాట. రైట్, అది మనకు బ్రేక్ ఏ లెగ్. నెక్స్ట్ స్పిల్ ద బీన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇడియం అండి. మీకు స్పిల్ ద బీన్స్ తోటి ఇంకో ఇడియం కూడా వస్తుంది, అది చెప్తా చూడండి. ఇక్కడ లెట్ ద క్యాట్, చూడండి ఇక్కడ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. చూడండి, సో లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక సీక్రెట్ని అనుకోకుండా బయటికి చెప్పడం, సీక్రెట్ని రివీల్ చేయడం అనమాట. బయటికి చెప్పడం, రివీల్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? బయటికి చెప్పడం అంటాం. కాబట్టి రివీల్ ఏ సీక్రెట్ అంటే మీనింగ్ ఏంటంటే సో లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అనే ఇడియం అనమాట దీని మీనింగ్. ఓకేనా? సో కాబట్టి లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అన్న, నెక్స్ట్ స్పిల్ ద బీన్స్ అన్న మీనింగ్ ఏంటంటే ఒక సీక్రెట్ని బయటికి చెప్పడం. చాలా ఇంపార్టెంట్ ఈ ఇడియమ్స్ రెండు. ఓకేనా? ఈ రెండింటి మీనింగ్ సేమే. స్పిల్ ద బీన్స్ అన్న, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అన్న ఒక సీక్రెట్ని అనుకోకుండా బయటికి చెప్పడం, యాక్సిడెంటల్గా, కేర్లెస్గా బయటికి చెప్పడం అంటూ ఉంటాం. రైట్, ఇది నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇది మీకు డైరెక్ట్ క్వశ్చన్ అనేది మీకు. సో నేను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ మీకు ఈ కంజంక్షన్స్ టాపిక్లో కూడా చెప్పాను ఇది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మనకు థర్డ్ క్వశ్చన్ ఏమిచ్చారు అంటే సో షీ ఈజ్ నాట్ యాజ్ టాలర్ యాజ్ హర్. ఇక్కడ ఏమిచ్చారంటే సెంటెన్స్లో సింపుల్గా మీకు ఒక సెంటెన్స్ ఇచ్చారు. సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్ని ఇట్లా పార్ట్స్గా డివైడ్ చేశారు. చూడండి, ఇక్కడ వరకు ఒక పార్టు, నెక్స్ట్ మనకు ఇక్కడ వరకు ఒక పార్టు, మిగిలింది ఒక పార్టు. పార్ట్స్గా డివైడ్ చేసి ఏ పార్టులో ఎర్రర్ ఉందో అడుగుతున్నాడు అనమాట. అదే మనకు డైరెక్షన్. ద సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 3 parts డివైడ్ చేసిరట. ఐడెంటిఫై ద ఎర్రర్ సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో. ఓకేనా? అంటే ఎక్కడో దగ్గర ఎర్రర్ ఉందంటే ఎర్రర్ కనిపెట్టమంటాడు. ఒకవేళ ఎర్రర్ లేకపోతే నో ఎర్రర్ అనేది ఆన్సర్ చూసుకోమంటాడు. రైట్, చూద్దాం. సో చూడండి, ఇక్కడ
షీకి ఈజ్ ఓకే కదా, ఓకే. షీ ఈజ్ నాట్ యాజ్ టాలర్ యాజ్ హర్. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు జనరల్గా సో యాజ్ కాంబినేషన్ ఉంటుంది, నెక్స్ట్ యాజ్ కాంబినేషన్ ఉంటుంది. ఇది మనం కంపారిజన్లో యూజ్ చేసుకుంటూ వెళ్తాం, ఓకేనా. సో మనకి ఇది పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో మనకి ఈ మోడల్స్ అనేవి వస్తాయి నాన్న. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ నా దాంట్లో చూడండి, మీకు ఈ మోడల్స్ క్లియర్గా ఉంటాయి. డైరెక్ట్ క్వశ్చన్ ఇది అందులో నుంచి, ఓకేనా. చూడండి, సో యాజ్ నాన్న. మరి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు సో యాజ్ కాంబినేషన్ అయినా సరే యాజ్ కాంబినేషన్ అయినా సరే ఇది మనకు ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాజిటివ్ డిగ్రీస్ మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తాం. కాబట్టి వీటి మధ్యలో మనకి ఏం రావాలి చెప్పండి, పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్స్ రావాలి. ఏ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్స్ రావాలి, పాజిటివ్ డిగ్రీ. ఎన్నోసార్లు చెప్పినా మీకు, మన ప్రీవియస్ క్వశ్చన్ చెప్పేటప్పుడు కూడా నేను చెప్పాను, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది, ఓకేనా. నా యాప్లో ఎన్నోసార్లు చాలా సందర్భాల్లో నా యాప్లో చెప్పాను కోర్సెస్లలో. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో పాజిటివ్ డిగ్రీ యాజ్, సో పాజిటివ్ డిగ్రీ యాజ్. సరే, అసలు పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటి చూడండి. పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటంటే జనరల్గా అడ్జెక్టివ్స్ 3 డిగ్రీస్లో ఉంటాయి నాన్న. అవేంటంటే చూడండి, గ్రేటు, గ్రేటరు, గ్రేటెస్ట్. ఏంటి చూడండి ఇక్కడ, గ్రేటరు, గ్రేటెస్ట్, ఓకేనా. అడ్జెక్టివ్స్ 3 డిగ్రీస్లో ఉంటాయి చూడండి. స్లో, స్లోవర్, స్లోవెస్ట్. గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్, ఓకేనా. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. యంగ్, యంగర్, యంగెస్ట్, ఓకేనా. ఇవన్నీ సో మనకు జనరల్ అడ్జెక్టివ్స్ 3 డిగ్రీస్లో ఉంటాయి. ఈఆర్ యాడ్ చేస్తేనేమో పాజిటివ్ డిగ్రీ వస్తుంది, ఈఎస్టీ యాడ్ చేస్తేనేమో సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది, రైట్. తర్వాత ఇంకా లాంగ్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, బ్యూటిఫుల్ అని ఉంది. బ్యూటిఫుల్ అనేది కూడా అడ్జెక్టివే మనకు. మరి బ్యూటిఫుల్ ఎట్లా కంపారేటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీస్ అవుతాయి అంటే, బ్యూటిఫుల్కు మోర్ యాడ్ చేసినాం అనుకోండి కంపారేటివ్ డిగ్రీ అవుతుంది. అదే బ్యూటిఫుల్కు మోస్ట్ యాడ్ చేసినాం అనుకోండి సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. కాబట్టి ఈఆర్ యాడ్ చేస్తే కంపారేటివ్ వస్తుంది, నెక్స్ట్ మోస్ట్ ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ వస్తుంది. ఇది ఒక మెథడ్ షార్ట్ వర్డ్స్కి. అదే లాంగ్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, మోర్ అనేది యాడ్ చేస్తే కంపారేటివ్ డిగ్రీ వస్తుంది, మోస్ట్ అనేది యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది, ఓకేనా. మరి నేను ఏమని చెప్తున్నాను అంటే ఇక్కడ సింపుల్గా సో యాజ్ కాంబినేషన్ యాజ్ కాంబినేషన్లో మనకి ఏ డిగ్రీ రావాలన్నా, పాజిటివ్ డిగ్రీ రావాలి. మరి పాజిటివ్ డిగ్రీ రావాలి అంటే ఇక్కడ టాలర్, చూడండి ఇక్కడ టాలర్, యాజ్ టాలర్ యాజ్ అట. మరి అప్పుడు మనకి యాజ్ కాంబినేషన్లో టాలర్ వస్తుందా, టాల్ వస్తుందా, టాల్, టాలర్, టాలెస్ట్. కాబట్టి మనకు టాల్ కదా పాజిటివ్ డిగ్రీ. మరి పాజిటివ్ డిగ్రీ అంటే ఇక్కడ ఏమి ఇచ్చిన వాడు కంపారేటివ్ డిగ్రీ ఇచ్చిండు. కాబట్టి రైట్ ఆ రాంగా, రాంగ్. కాబట్టి మనకు అప్పుడు ఎర్రర్ ఉన్న పార్ట్ ఫస్ట్ పార్టే కదా నాన్న, డైరెక్ట్ దొరికిపోయింది ఆన్సర్. కాబట్టి ఇది ఏ ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ కాన్సెప్ట్ చూసిరా. కాన్సెప్ట్ వస్తేనే ఇది ఆన్సర్ చేస్తున్నాను. అందుకే ఆన్సర్ క్వశ్చన్ చూసేటప్పుడు చూడండి, ఆన్సర్ తెలుసుకోవడం కాదు మనకు అక్కడ మ్యాటర్. ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఎందుకు ఇదే ఆన్సర్ అవుతుంది, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలి మీరు క్లియర్గా అక్కడ, ఓకేనా. ఎందుకు ఇది ఆన్సర్ అయ్యింది, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, మనకు కాన్సెప్ట్ తెలిస్తే నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఆన్సర్స్ తెలుసుకోకండి, ఎందుకు ఇది మాత్రమే ఆన్సర్ అయిందో తెలుసుకోండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మిగతాది ఓకేనా. ఓల్డర్ బ్రదర్ బట్ షీ ఈస్ ఈక్వల్లీ స్కిల్డ్ ఇన్ బాస్కెట్బాల్. ఓకే, ఇది మొత్తం కరెక్టే ఉంది, కానీ అక్కడ మనకి ఎర్రర్ ఉంది. ఎర్రర్ ఉన్న పార్ట్ మనం చూసుకోవడం మనకి ఇంపార్టెంట్, అంతే, రైట్. చూడండి నెక్స్ట్ వన్ చూడండి. 4 words ఆర్ గివెన్, ఓకే. 4 words ఇచ్చిందట. సో అవుట్ ఆఫ్ విచ్ 1 word ఈజ్ స్పెల్ట్ కరెక్ట్, చూస్ ద కరెక్ట్ స్పెల్ట్ వర్డ్. చూడండి 4 words ఇచ్చిండట, కానీ అందులో ఒకటే వర్డ్ కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ అట. ఆ ఒక వర్డ్ ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ సక్సెస్ఫుల్ అట. చెప్పండి నాన్న, సక్సెస్ఫుల్ అంటే మనకు స్పెల్లింగ్ ఎలా ఉంటుంది, డబల్ ఎస్ ఉండాలి లాస్ట్లో, ఓకేనా. డబల్ ఎస్ ఉందా ఇక్కడ, లేదు, తీసేయండి. నెక్స్ట్ రిలవెంట్, చూడండి ఇక్కడ. సో రిలవెంట్ అంటే ఎలా ఉండాలి నాన్న, మనకు RELEVANT. బట్ మనకి ఇక్కడ VENT ఉంది, ఇది కూడా మనకు రాంగే. నెక్స్ట్ సర్ప్రైజ్ అట. చూడండి సర్ప్రైజా, సర్ప్రైజ్, ఓకేనా. సర్ప్రైజ్ నాన్న, SUR ఉండాలి, అక్కడ ఉందా మనకు, లేదు. కాబట్టి ఇది కూడా మనకు రాంగే ఉంది. సో మనకు విత్ హోల్డ్ అంటే కరెక్ట్ ఉంది కదా. సో విత్ హోల్డ్ WITHHOLD, ఇది మనకు కరెక్టే ఉంది నాన్న. కాబట్టి రైట్ ఉన్న స్పెల్లింగ్ అంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. స్పెల్లింగ్ మీద బాగా అడుగుతున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ స్పెల్లింగ్ మీద వచ్చిన క్వశ్చనే చూడండి ఇక్కడ క్లియర్గా. నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన, అప్పుడు కూడా ప్రీవియస్ పేపర్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన, అవి కూడా చూడండి. ఎందుకంటే అవన్నీ ప్రీవియస్ పేపర్సే, అన్నీ చూసుకోండి. ఎందుకంటే ఏ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ వస్తుందో ఎవ్వరికి తెలియదు, చెప్తున్నా కదా. జీడీలో ఈ కాన్సెప్ట్ నుంచే క్వశ్చన్ వస్తుంది, ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ రాదని ఎవ్వరు చెప్పలేరు. ఎవరైనా చెప్పినా నమ్మకండి అసలే, ఓకేనా. ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు ఇంగ్లీష్లో, రైట్. చూడండి ఇక్కడ 5th క్వశ్చన్. 4 sentences ఆర్ గివెన్. 4 sentences ఇచ్చినట. అవుట్ ఆఫ్ విచ్ 3 have ఆల్ కరెక్ట్ స్పెల్లింగ్స్. 4 సెంటెన్స్లలో 3 కరెక్ట్ స్పెల్లింగే ఉందట.
చూస్ ద సెంటెన్స్ విత్ ద ఇన్కరెక్ట్ స్పెల్డ్ వర్డ్స్. ఒక సెంటెన్స్లో మాత్రం తప్పు స్పెల్లింగ్స్ ఉన్నాయట. ఇన్కరెక్ట్ అంటే రాంగ్ స్పెల్లింగ్స్ ఉన్నాయట. అంటే స్పెల్లింగ్స్ అనేవి మూడిట్లలో కరెక్టే ఉన్నాయి, ఒక దాంట్లో రాంగ్ స్పెల్లింగ్స్ ఉన్నాయట. స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఉందట, దాన్ని మనం కనిపెట్టాలి. చూద్దాం ఇక్కడ 4 1 2 3 4 నాన్న. మరి మనకు ఫస్ట్ వన్ చూద్దాం. ఐ స్లిప్డ్ ద రామ్రాడ్ డౌన్ ఇట్ టు మేక్ షూర్ ఇట్ వాజ్ లోడెడ్, దెన్ ఐ లేడ్ ఇట్ అక్రాస్ ద టర్నిప్ బ్యారెల్ పాయింటింగ్ టువర్డ్స్ ప్యాప్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. But the hope in his wisdom was at length changed into dread, for no one believed him. Right, చూడండి ఇక్కడ క్లియర్గా. సో నో వన్ బిలీవ్డ్ హిమ్ అట. చూడండి క్లియర్గా బిలీవ్డ్. జాగ్రత్త చూడండి, ఇక్కడ బిలీవ్డ్ అనేది మనకి అక్కడ దొరికిందా లేదా? దొరికింది. ఎంత సింపుల్గా దొరికిందో చూడండి అక్కడ బిలీవ్డ్. మరి అప్పుడు బిలీవ్డ్ అంటే స్పెల్లింగ్ ఏముంటుంది నాన్న? మనకు ఒకటి ఉన్నాయా రెండు ఉన్నాయా సంబంధం లేదు, ఒకటైతే కనిపించింది కదా, ఒకటి కనిపిస్తే చాలు, ఇంకా డైరెక్ట్ ఆన్సర్ పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు సో బిలీవ్ అన్నప్పుడు మనకు స్పెల్లింగ్ ఎలా ఉంటుంది చెప్పండి నాన్న? అది ఐఏ కాంబినేషన్ ఉంటుంది. మీకు చూడండి ఐఏ కాంబినేషన్ ఈఐ కాంబినేషన్ తోటి చాలా వర్డ్స్ ఉంటాయి కన్ఫ్యూజింగ్గా. చూడండి నెక్స్ట్ రిసీవ్ అన్నప్పుడు మాత్రం ఈఐ కాంబినేషన్ ఉంటుంది. డిసీవ్ అంటే మోసం చేయడం, డిసీవ్ అన్నప్పుడు కూడా మనకు ఈఐ కాంబినేషన్ ఉంటుంది. నెక్స్ట్ థీస్ట్ అన్నప్పుడు కూడా మనకు ఈఐ కాంబినేషనే ఉంటుంది. ఓకేనా? అదే బిలీవ్డ్ చూడండి ఎలా ఉందో కాంబినేషన్, ఐఏ కాంబినేషన్ ఉంది. నెక్స్ట్ థీఫ్. ఓకేనా? సో థీఫ్ అన్నప్పుడు దొంగ అంటాం కదా, అప్పుడు మనము ఐఏ కాంబినేషనే ఉంటుంది. కాబట్టి రెండింటికి జనరల్గా ఐఏ కాంబినేషన్ చాలాసార్లు వచ్చిన ఎగ్జామ్స్లో. కానీ డిసీవ్ అన్నప్పుడు ఈఐ కాంబినేషన్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనకు థీస్ట్ అంటే దేవుణ్ణి నమ్మేవాడు, అప్పుడు కూడా మనకు ద గాడ్ కదా, సో THE ఉండాలన్నమాట. కాబట్టి అది కూడా మీరు అక్కడ సో జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనకు మిస్చీఫ్, ఇది కూడా ఇంతేనా, ఐఏ కాంబినేషనే ఉండాలి. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మరి ఇప్పుడు మనకు ఓకే ఇది మనకైతే రాంగ్ ఉంది కదా, BELI ఉండాలి కదా, మనకు రాంగ్ ఉంది కదా, రాంగ్ స్పెల్లింగ్స్ ఉన్న వర్డ్ అంటే ఇదే కదా. సెంటెన్స్లో మనకు సెకండ్ సెంటెన్స్లో రాంగ్ స్పెల్లింగ్స్ ఉన్నాయి, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఒకటి దొరికిందా చాలు. టైం, ఓకేనా, టైం చూసుకోవడం ఇంపార్టెంట్ మీరు. ఓకేనా? ఎమ్మటే వెళ్ళిపోండి అంతే, మొత్తం చూసుకోవాల్సిన అవసరం లేదు. రైట్? చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్. 6th క్వశ్చన్ ఏంటంటే మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ నాన్న. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, ఫిల్ ఇన్ ద బ్లాంక్. మై పన్స్ ఆర్ యూజువల్లీ గ్రీటెడ్ డాష్ లౌడ్ అప్లాస్ బై మై ఫ్రెండ్స్. చూడండి, ఆర్ యూజువల్లీ గ్రీటెడ్. మై పన్స్ అంటే వేసే జోకులు అనమాట సింపుల్గా. ఓకేనా? సో ఆర్ యూజువల్లీ గ్రీటెడ్ డాష్, గ్రీటెడ్ ఏమంటాం? గ్రీటెడ్ విత్ అంటాం. ఓకేనా? సో గ్రీటెడ్ విత్ అది మనకు డైరెక్ట్ ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్. గ్రీటెడ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే విత్, ఓకేనా, విత్ లౌడ్ అప్లాస్ అంటాం. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది, ఆర్టికల్స్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ నాన్న. 7th క్వశ్చన్ చూడండి ఏమంటుండు. ఇంప్రూవ్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, చూస్ నో ఇంప్రూవ్మెంట్ యాజ్ ఎన్ ఆన్సర్ ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ గ్రామాటికల్లీ కరెక్ట్. ఈ క్వశ్చన్ చూడండి ఎలా ఉంటాయో. ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేస్తాడు, చేసిండు కదా. చేసిన తర్వాత ఏం చేస్తారంటే అండర్లైన్ చేసిన పార్ట్ రాంగ్ ఉందనుకోండి, ఏదో ఒక దాంతో మీరు రైట్ చేయాలి. అండర్లైన్ చేసిన పార్ట్ రైటే ఉందనుకోండి, ఇంకా సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో నో ఇంప్రూవ్మెంట్ అనేది ఆన్సర్ చూసుకోమంటుండు. రాంగ్ ఉంటేనేమో 3 ఆప్షన్స్ ఉన్నాయి, దేనితో ఒకదాన్ని చూసుకోవాలి. అదే రైట్ ఉంటేనేమో నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ ద ఆన్సర్. రైట్? మరి ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఐ మీట్ యాన్ హోమ్లెస్ పర్సన్. చెప్పండి నాన్న. మరి మనకు అప్పుడు యాన్ ఏ డిఫరెన్స్ తెలుసు కదా మీకు క్లియర్గా. చూడండి ఇక్కడ యాన్ ఏ, ఈ రెండింటిని ఏమంటామంటే మనము ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. దాని ఏమంటాం మనము డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏ అన్నా యాన్ అన్న మీనింగ్ ఏంటి? ఒక. ఏ అన్నా యాన్ అన్న మీనింగ్ ఏంటి చెప్పండి? ఒక అంటూ ఉంటాం. అయితే ఏ ఎక్కడ వస్తుంది, యాన్ ఎక్కడ వస్తుంది అంటే చూడండి అన్న, ఏ అనేదేమో కాన్సనెంట్స్, ఓకేనా, కాన్సనెంట్స్ సౌండ్స్ ముందు. యాన్ అనేది ఎక్కడ వస్తుంది చెప్పండి మనకు? ఓవెల్ సౌండ్స్ ముందు. అయితే ఈ కాన్సనెంట్సా ఓవెల్సా అని చూసేటప్పుడు మీరు తెలుగు లాంగ్వేజ్ మాత్రమే చెక్ చేయాలి నాన్న, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అస్సలు చెక్ చేయకూడదు. ఓకేనా? సో AEIOE మనకి ఏంటివి? ఓవెల్స్. ఇంగ్లీష్లో AEIOE ఏమో ఓవెల్స్, మిగతావన్నీ కాన్సనెంట్స్ అన్న. అదే తెలుగులో అయితే తెలుగులో చెప్పండి, ఆ నుంచి అహా వరకేమో ఓవెల్స్, కా నుంచి హా వరకేమో కాన్సనెంట్స్ నాన్న తెలుగులో ఇవి. ఓకేనా? తెలుగులో ఆ నుంచి హా వరకేమో ఓవెల్స్, కా నుంచి హా వరకేమో కాన్సనెంట్స్ అంటాం.
అయితే మీరు ఏ యూజ్ చేయాలా యాన్ యూజ్ చేయాలని ఎట్లా తెలుసుకోవాలి అంటే మీకు ఒక వర్డ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా దాని స్పెల్లింగ్ని ఓకేనా దాన్ని మీరు తెలుగులో రాసుకోండి ఓకేనా తెలుగు లాంగ్వేజ్లో రాసుకొని మీకు అప్పుడు ఆ నుంచి అహా సౌండ్ వచ్చింది అనుకోండి అది మనకు ఓవెల్ కదా అప్పుడు ఏం యూజ్ చేసుకోవాలి యాన్ యూజ్ చేసుకోవాలి కా నుంచి హా సౌండ్ వచ్చింది అనుకోండి అది మన కాన్సనెంట్ కదా అప్పుడు మనం ఏం యూజ్ చేసుకోవాలి ఏ అనేది యూజ్ చేసుకోవాలి అంతే ఓకేనా అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ యూరోపియన్ చూడండి యూరోపియన్ అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే యాన్ యూరోపియన్ పెడతారండి కానీ మనకు యాన్ యూరోపియన్ అనేది రాంగ్ యాన్ యూరోపియన్ అనేది మనకు రాంగ్ ఏం రావాలి చెప్పండి ఇక్కడ ఏ యూరోపియన్ ఎందుకంటే యూరోపియన్ ఇంగ్లీష్ ప్రకారం ఈ అనేది ఓవెలే కానీ మనం దేని ప్రకారం చెక్ చేయాలి తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేయాలి యూరోపియన్ అంటే తెలుగులో ఏమని రాస్తారు యా కదా సో యా కాబట్టి తెలుగులో కాన్సనెంటా ఓవెలా కాన్సనెంట్ కాబట్టి ఏనా యానా ఏ సో ఏ యూరోపియన్ ఓకేనా అది అయితే మరి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో హోమ్లెస్ అన్నప్పుడు హా కదా కాబట్టి మనకు అప్పుడు ఏమవుతుందండి ఏమన్నా హా అంటే మనకు అది ఓవెలా కాన్సనెంట్ కాబట్టి ఏమొస్తుంది అక్కడ ఐ సో మీట్ సో ఇక్కడ మనకు హోమ్లెస్ అంటుంది కాబట్టి కంపల్సరీ యాన్ అయితే రాదు కదా ఏ వస్తుంది ఓకేనా ఏ వస్తుంది కాబట్టి మరి అప్పుడు ఇక్కడ ఏ ఉండాలి యాన్ ఉండకూడదు కదా తీసేయండి ఈ ఆప్షన్ యాన్ ఉంది కదా ఇక్కడ ఈ ఆప్షన్ కూడా తీసేయండి ఐ విల్ మెట్ ఏ హోమ్లెస్ రైట్ చూడండి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఈ హోమ్లెస్ ఉంది ఐ విల్ మెట్ ఏ హోమ్లెస్ ఉంది చూడండి ఫస్ట్ మీకు ఇక్కడ కాన్సెప్ట్ చూడండి ఇక్కడ మీటు మెట్ మీటింగ్ V1 V2 V3 V4 ఇవి ఓకేనా ప్రతి ఆప్షన్ని మనం అక్కడ ఎలిమినేట్ చేసే పొజిషన్లో ఉండాలి చూడండి మీకు ఎప్పుడైనా సరే విల్లు పక్కన షెల్ పక్కన జనరల్గా వీటి పక్కన మనకి ఏమొస్తుంది చెప్పండి V1 ఫామ్ వస్తుంది సింపుల్ ఫీచర్ అంతే కదా నెక్స్ట్ కెన్ను పక్కన కుడ్డు పక్కనైనా సరే కుడ్డు పక్కనైనా సరే మన వీటి పక్కన ఏమొస్తుంది చెప్పండి V1 వస్తుంది మే పక్కన మైట్ పక్కన మస్ట్ పక్కన షుడ్ పక్కన ఏమొస్తుంది మనకు V1 రావాలి మరి ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి ఐ విల్ మెట్ విల్ తర్వాత మరే V2 వస్తుందా రాదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా పోతుంది సో మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆప్షన్ ఎలిమినేషన్ ఐ మెట్ ఏ హోమ్లెస్ పర్సన్ కాబట్టి ఐ మెట్ అంటే ఇది ఏ టెన్స్లో ఉన్నట్టు సింపుల్ పాస్ట్ టెన్స్ ఓకేనా మెట్ సబ్జెక్ట్ ప్లస్ V2 కదా సింపుల్ పాస్ట్ టెన్స్ ఇది ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ అది కాన్సెప్ట్ నేర్చుకోండి అంతే రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి అక్కడ అది ఓకే 8th క్వశ్చన్ చూస్ ద వర్డ్ దట్ ఈస్ ఆపోజిట్ మీనింగ్ టు ద గోవెన్ వర్డ్ రైట్ చూడండి ఇది డైరెక్ట్ క్వశ్చన్ అన్న నా కోర్సులో వొకాబులరీలో ఓపెన్ చేయండి థీమ్ బేస్డ్ టెక్నిక్ ఓపెన్ చేయండి ఇది డైరెక్ట్గా అనిపిస్తుంది యాంటీపతి అనే వర్డ్ ఎన్నోసార్లు చెప్పిన మీకు యాంటీపతి ఓకేనా చూడండి ఇక్కడ రాశాను మనకు యాంటీపతి ఓకేనా యాంటీపతి అన్న ఓకే అవర్షన్ అన్న యాంటీపతి అన్న అవర్షన్ అన్న మీనింగ్ ఏం చెప్పండి డిస్లైక్ చేయడం ఓకేనా హేట్ చేయడం అంటాం ఓకే ఎందుకంటే యాంటీ అంటే ఆపోజిట్ పాత్ అంటే ఫీలింగ్స్ కాబట్టి యాంటీపతి అంటే ఫీలింగ్స్కి ఆపోజిట్ ఉండడం అంటే ఫీలింగ్స్ని లైక్ చేయడమా డిస్లైక్ చేయడం అంటాం నెక్స్ట్ వర్షన్కు ఆపోజిట్ ఉండడం ఏ అంటే ఆపోజిట్ కదా ఇక్కడ మీనింగ్ బట్ ఎవర్షన్ అంటే ఒక వర్షన్కి ఆపోజిట్గా ఉండడం అంటే ఆ వర్షన్ని లైక్ చేయడమా డిస్లైక్ చేయడం కాబట్టి యాంటీపతి అన్న ఎవర్షన్ అన్న మీనింగ్ ఏంటి డిస్లైక్ చేయడం అంటాం ఓకేనా కాబట్టి మరి ఇప్పుడు ఏమడుతుండు చూస్ ద వర్డ్ దట్ ఈజ్ ఆపోజిట్ అట మరి యాంటీపతి అంటే హేట్ చేయడం కదా దానికి ఆపోజిట్ ఏమొస్తుంది మనకు లవ్ చేయడం వస్తుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ లామెంట్ సో లామెంటింగ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న దుఃఖపడడం అంటే లామెంటింగ్ అంటే సాడ్నెస్ అనమాట ఓకేనా బాధపడడం అంటూ ఉంటాం లామెంట్ అనేది మనకు మౌర్నుఫుల్ సిచ్యువేషన్ అంటాం కదా బాధాకరమైనది సాడ్ అనమాట రైట్ ఒకటి మనకు సాడ్ కిందికి వస్తుంది హేట్ అనేది మనకి దీనికి సిరనేమ్ అవుతుంది సో ఆన్సర్ కాదు ఫికెండ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న ఫికెండ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్టైల్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది సారవంతమైన ప్రొడక్టివ్ ఫికెండ్ అన్న ప్రొడక్టివ్ అన్న సేమ్ మీనింగ్ అండి ఫికెండ్ అన్న ప్రొడక్టివ్ అన్న ఫర్టైల్ అన్న సేమ్ మీనింగ్ బట్ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ fill in the blank with the most appropriate option చూడండి ఇక్కడ her mother is a wonderful host ఓకే హోస్ట్ అంటే మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు అనమాట లోపలికి అప్రూవల్ ఇచ్చేవాళ్ళు అనమాట రైట్ షీ ప్రిపేర్డ్ ఫర్ అస్ ఏ 7 మీల్ ఆల్ బై హర్ సెల్ఫ్ అంటే మొత్తం ఆమె చేతుల మీదగానే ఓకేనా ఆమె చేసింది అని ఓకేనా సో వండర్ఫుల్ హోస్ట్ అట ఆమె ప్రిపేర్ చేసింది అట రైట్ మరి మీల్ ప్రిపేర్ చేసింది అట మరి 7 కోర్సరా చూడండి ఇక్కడ
ఇక్కడ మనం జనరల్గా చూసుకుంటే చూడండి, కోర్స్ మనకి ఇది ఎట్లా ఆన్సర్ రాను, ఎందుకంటే సిఓఆర్ఎస్సి అంటే కోర్స్ అంటే ఏంటంటే హార్ష్గా, ఓకేనా. సో హార్ష్గా ఉండడం అనమాట వాయిస్ అనేది, కాబట్టి ఇది ఎట్లా మనకు ఆన్సర్ కాదు. సో ఇది కూడా ఆన్సర్, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. మరి కోర్స్ మీల్ చూడండి, కోర్స్ మీల్ అంటామా కోర్సల్ మీల్ అంటామా? సో కోర్స్ మీల్ అంటాం, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. కోర్సల్ మీల్ కాదు, ఓకేనా. కోర్స్ మీల్ 7 కోర్స్ మీల్ అంటూ ఉండదు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, 10th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ క్వశ్చన్, ఓకేనా. చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి ఏమంటుండో, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. మానస ఈజ్ నాట్ డాష్ దాన్ మమత. చూడండి క్లియర్గా మీకు ఎవరి దాకానే చెప్పిన, ఓకేనా. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద 2 క్వశ్చన్స్ వచ్చినాయి, ఓకేనా. మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా దాన్, ఓకేనా. సో దాన్ అనేది కనిపిస్తే జనరల్గా మనకి ఏంటంటే ఇప్పుడు ఏ డిగ్రీ రావాలి అంటే కంపారేటివ్ డిగ్రీ రావాలి. ఏ డిగ్రీ రావాలి చెప్పండి, మనకు కంపారేటివ్ డిగ్రీ రావాలి. మరి డిగ్రీస్ అంటే ఏమని చెప్పిన మీకు చెప్పండి, టాలర్, టాలెస్ట్ ఎల్లాకు వచ్చిన వర్డే, ఓకేనా. నెక్స్ట్ స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, బిగ్గర్, బిగ్గెస్ట్, ఓకేనా. సో బిగ్ అనేది పాజిటివ్ డిగ్రీ, బిగ్గర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, బిగ్గెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. దాన్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేసుకోవాలి, కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే బిగ్గర్ దాన్, స్మాలర్ దాన్, యంగర్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ అంటాం కదా. సో దాన్ వచ్చినప్పుడు కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేసుకోవాలి. కంపారేటివ్ అంటే ఈఆర్ ఉండాలి కదా, మరి ఈఆర్ ఉండాలి కాబట్టి టాలెస్ట్ వస్తుందా సూపర్లేటివ్ డిగ్రీ రాదు, టాల్ వస్తుందా పాజిటివ్ డిగ్రీ రాదు. ఇక మనకేముంది టాలర్, టాలర్ ఉంటుందా. సో మోర్ అంటేనే కంపారేటివ్ కోసం, టాలర్ అనేది ఆల్రెడీ కంపారేటివ్, డబుల్ కంపారేటివ్ కదా, ఇది మనకు రాంగ్. ఎందుకంటే మోర్ అనేది దేనికి యూజ్ చేసుకుంటారు మీరు, లాంగ్ వర్డ్స్కి. ఒక వర్డ్ అడ్జెక్టివ్ లాంగ్ ఉన్నప్పుడు అప్పుడు మోర్ యూజ్ చేసుకోవాలి. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్, అలాగా మోర్ అనేది కంపారేటివ్ చేయడానికి వస్తుంది. మరి ఇక్కడ ఆల్రెడీ టాలర్ కంపారేటివ్ కదా, మళ్ళీ కంపారేటివ్ ఎందుకు అవసరం లేదు కదా. సో ఆ ఆప్షన్ అందుకు పోతుంది. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. ఇంకో పాయింట్ నాన్న, ఈ టాలెస్ట్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలంటే చూడండి, దా అనేది కనిపించిందంటే దాని పక్కన మనకి ఏముండాలంటే సూపర్లేటివ్ డిగ్రీస్ ఉండాలి నాన్న. దా అనేది కనిపిస్తే దాని పక్కన మనకి ఏముండాలి చెప్పండి, సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఉండాలి, ఓకేనా. దా ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీస్ ఉండాలి, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఎనీవే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ చూడండి అన్న, ఇప్పుడు చెప్పినా కదా ఈ క్వశ్చన్, ఇది మీకు డైరెక్ట్ ప్రాక్టీస్ బిట్స్లోనే వస్తుంది, ఓకేనా. కాబట్టి చెప్తున్నా కదా, మీరు గనక ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, 10 క్వశ్చన్స్ చెప్పాను, ఇంకా 10 క్వశ్చన్స్ ఉన్నాయన్న, ఓకే చెప్తాను అవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్సు గురించి. మీరు గనక ఎస్ఎస్సి జీడీ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలి అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేయండి. ఎందుకంటే 2024లో ఈ సంవత్సరం రాసినారు కదా, ఆల్రెడీ ఫిబ్రవరిలో రాశారు కదా ఎగ్జామ్స్, వాళ్ళకు 30 మార్క్స్ వరకు ఎంతోమందికి వచ్చాయి. చెప్తున్నా కదా, 30 ఇంగ్లీష్లో 40కి 30 మార్క్స్ వరకు వచ్చాయన్న చాలామందికి. మీకు కూడా బెస్ట్ మార్క్స్ రావాలి అని ఇక్కడ ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసి ఫస్ట్ లాగిన్ రిజిస్టర్ అవ్వండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఎస్సి కోర్సెస్ కనిపిస్తాయి నాన్న. ఎస్ఎస్సి కోర్సెస్ కనిపించినప్పుడు అక్కడ మీకు ఓన్లీ 199కి 3 months వ్యాలిడిటీ జీడీ కానిస్టేబుల్ కోర్స్ ఉంటుంది. ఓన్లీ 99 రూపీస్కి ఇక్కడ మీకు ఫుల్ కోర్సు, ఓకేనా. 99 రూపీస్కి ఫుల్ గ్రామర్ కోర్సు నాన్న. అంటే ఇందులో ప్లస్ ఒకాబులరీ కూడా ఉంటుంది, ఓకేనా. ఒకాబులరీ కూడా మీకు 99 రూపీస్కే 1 month వ్యాలిడిటీ కోర్స్ ఉంది నాన్న. కాబట్టి ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు తీసుకోండి మీరు. కంటెంట్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ మీకు ఏం రాకపోయినా సరే సింపుల్గా అర్థమవుతూ ఉంటుంది. అందులో ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి, ఓకేనా. ఫ్రీ డెమో, ఓకే. సో ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. సో టాపిక్ క్లియర్ కట్గా టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత టాపిక్కి పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది. పీడిఎఫ్ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత మీకు ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మీకు ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అందులోనే. మార్క్ టెస్ట్ వైజ్గా నేను ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి కూడా చూసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో మీకు గనక ఎస్ఎస్సిజిడి జాబు రావాలి అంటే డౌన్లోడ్ చేసుకొని కోర్సు తీసుకోండి. నాలెడ్జ్ ఏం లేకపోయినా సరే లో లెవెల్ నుంచి ఉంటాయి టాపిక్స్ అనేవి, బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు టాపిక్స్ ఉంటాయి. డౌట్స్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి, 9985317597, ఓకేనా. రిమైనింగ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ 11th క్వశ్చన్ చూడండి అన్న. రైట్, డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. మీకు ఈ వర్డ్ నేను ఎన్నోసార్లు చెప్పిన, ఎనర్వేట్ అనే వర్డ్ చాలా సార్లు చెప్పిన మీకు, ఓకేనా. చూడండి ఇక్కడ, సో ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో చూస్ ద సినానిమ్ సిమిలర్ మీనింగ్. సినానిమ్ అంటే ఏంటి, సేమ్ మీనింగ్ నాన్న. ఎనర్వేట్ అనే వర్డ్కి సినానిమ్ అడుగుతుంది, చెప్పండి. ఎనర్వేట్ అయిపోవడం అంటే మీనింగ్ ఏంటి నాన్న? ఎనర్వేట్ అయిపోవడం అంటే మీనింగ్ ఏంటంటే అలసిపోవడం.
ఎగ్జాస్ట్ అయిపోవడం అంటూ ఉంటాం. దీన్నే మనము టైర్డ్, ఓకేనా. సో టైర్డ్ అయిపోవడం అనమాట, ఓకేనా. సో ఎనర్వేట్ అయిపోవడం అన్నా, ఎగ్జాస్ట్ అయిపోవడం అన్నా, టైర్డ్ అయిపోవడం అన్నా. నెక్స్ట్ ఫ్యాటిగ్యూడ్. ఫ్యాటిగ్యూడ్ అన్న మీనింగ్ ఏం చెప్పండి? మొత్తం అలసిపోవడం అండి, అలసిపోవడం అంటూ ఉంటాం, ఓకేనా. అది మరి దీనికి సినోనిమ్ అంటే చూడండి ఇక్కడ డిసొల్యూషన్ అంటే ఏంటన్నా? డిసొల్యూషన్, ఓకేనా. డిసొల్యూషన్ అంటే ఏంటంటే ఎంప్టీనెస్ అనమాట. అంటే ఎవ్వరు లేకుండా ఉట్టిగానే ఉండడం, ఏం లేకుండా ఉండడం, ఉట్టిగానే అంటే సోలిట్యూడ్లో లోన్లీనెస్గా ఉండడం, దాన్ని మనం డిసొల్యూషన్ అంటాం. అంటే బాధగా ఎవ్వరు లేకుండా ఉండడం. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు, ఎట్లా, ఓకేనా. ఇన్సెక్యూర్, సెక్యూర్. చూడండి సెక్యూర్ అంటే ఏంటిది? సెక్యూర్గా ఉన్నారు అంటే వాళ్ళు సేఫ్గా ఉన్నారు అని సింపుల్గా, ఓకేనా. బట్ ఇన్సెక్యూర్ అంటే సేఫ్గా లేరు అని. బట్ మనకు ఈ రెండు మనకి ఎట్లా మీనింగ్స్ గానే కావు. మరి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే డివైటలైజ్. ఈ వర్డ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన నా కోర్స్లో ఉంటుంది, నేను చేసే ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంది ఆల్రెడీ. పోయినసారి చెప్పాను మీకు ఆల్రెడీ ఈ వర్డ్ గురించి, ఓకేనా. సో డివైటలైజ్ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ ఎనర్జీని మొత్తాన్ని తీసేయడం అనమాట, ఎనర్జీ మొత్తాన్ని తీసేయడం అంటూ ఉంటాం, రైట్. సో అలసిపోవడం అనమాట, ఎనర్వేట్ అయిపోవడం అంటూ ఉంటాం. కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ నాన్న. ఇది కూడా మనకు మళ్ళీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంటే. చూడండి మళ్ళీ సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసిన పార్ట్ రైటా రాంగా? రైట్ అయితేనేమో నో ఇంప్రూవ్మెంట్, రాంగ్ అయింది అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి? రాంగ్ అయితే మనం ఏం చేయాలంటే ఏదో ఒక ఆప్షన్ తోటి మనం రైట్ చేసుకుంటూ వెళ్ళాలి. మై ఆంట్ హ్యాస్ ఏ పెటెడ్ అట్. చూడండి నన్ను ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ అండ్ ద ఇవన్నీ ఏంటి చెప్పండి మనకి జనరల్గా ఆర్టికల్స్. మరి ఆర్టికల్స్ అనేవి వేటి గురించి మాట్లాడతాయి? నౌన్స్ గురించి మాట్లాడతాయి. కాబట్టి ఆర్టికల్ పక్కన మీకు ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ వరకే సెంటెన్స్, ఓకేనా. తర్వాత మనకు అప్పుడు క్లియర్గా చూసుకుంటే అక్కడ ఆర్టికల్ అనేది వచ్చిందంటే పక్కనే కంపల్సరీ మనకి ఏం రావాలి? నౌన్ రావాలి కదా. మన నౌన్ రావాలి కాబట్టి ఇక్కడ పెట్టెడ్ అంటే ఉంటుంది, అక్కడ మనకు లేదు. నౌన్ కావాలి కదా, నౌన్ కావాలి కాబట్టి ఏ పెట్, ఈ ఆప్షన్ పోతుంది. ఇది రాంగ్ కాబట్టి ఈ ఆప్షన్ కూడా పోతుంది. మరి హ్యావ్ ఏ పెట్, హ్యాజ్ ఏ పెట్ చెప్పండి. మై ఆంట్ అంటే సింగులరా ప్లూరలా? సింగులర్. మై ఆంట్ అంటే షీనే కదా. మీకు డౌట్ వచ్చిందని ఇట్లా ప్రొనౌన్లోకి చేంజ్ చేసుకోండి. మై ఆంట్ అంటే సింగులర్ కదా, సింగులర్ కాబట్టి మై ఆంట్ అంటే షీనే కదా. మరి షీకి హ్యావ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా? హ్యాస్. షీ హ్యాస్ అంటాం, షీ హ్యావ్ అనం కదా, అనం కాబట్టి డైరెక్ట్ మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది షీ హ్యాస్. కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ క్వశ్చన్ అండి, ఎంత సింపుల్ క్వశ్చన్ ఇది. నా ఎక్స్ప్లెనేషన్ చూస్తూ ఉంటే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినా మీకు యూట్యూబ్లోనే. మన ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసి జీడీ కానిస్టేబుల్ పేపర్ అని ఉంటుంది, కొంచెం కిందికి వెళ్ళండి వీడియోస్లో, ఆ పేపర్ చూడండి మీకు అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్ మనకి ఏమడుతుందంటే కింద మీకు ఒక ఇడియం ఫ్రేజ్ ఇచ్చారట, ఆ ఇడియం లేదా ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి అడుగుతున్నాను. చూడండి ఇక్కడ హ్యావ్ ఏ గుడ్ రన్, హ్యావ్ ఏ గుడ్ రన్. హ్యావ్ ఏ గుడ్ రన్ అనేది మీకు ఎలా ఉంది? పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? పాజిటివ్గా ఉంది, రైట్. పాజిటివ్గా ఉంది కాబట్టి చూడండి ఇక్కడ హ్యావ్ ఏ గుడ్ రన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే చూడండి ఒక సక్సెస్ని కానీ ఒక ఎంజాయ్ని కానీ బాగా ఎక్స్పీరియన్స్ చేయడం అంటూ ఉంటాం, దాన్ని మనము హ్యావ్ ఏ గుడ్ రన్ అంటూ ఉంటాం. ఇప్పుడు రన్ అంటుంది కాబట్టి అది జర్నీ. చూడండి లిటరల్ మీనింగ్ ఏమొస్తుంది అక్కడ? రన్నింగ్ అంటే అదొక జర్నీ కావడం కదా. వాళ్ళు లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు కాబట్టి ఇడియమ్స్లో ఆప్షన్ 4 తీసేయండి. గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ టు ఎస్కేప్ ఫ్రమ్ ఏ ప్రిజన్. చూడండి హ్యావ్ ఏ గుడ్ రన్ అంటే సో ఎస్కేప్ అవ్వడమా? సేమ్ మీనింగ్ తీసుకుంటామా? ఇడియమ్స్ అన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇచ్చే మీనింగ్ తీసుకోము కదా, కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాదు. మరి హ్యావ్ ఏ గుడ్ రన్ అంటే గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అంటాం, ఇక్కడ లేదు. సో మనకి దీని మీనింగ్ ఏమొస్తుందంటే హ్యావ్ ఏ గుడ్ రన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా సరే మంచి సక్సెస్ని మంచి ఎంజాయ్ని ఓకేనా ఎక్స్పీరియన్స్ చేయడం అంటూ ఉంటుంది, దాన్ని మనము హ్యావ్ ఏ గుడ్ రన్ అంటూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో వర్డ్ చూడండి ఎండీవర్. ఎండీవర్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? ఎండీవర్. ఎండీవర్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ట్రై. ఎండ్ అయ్యే వరకు ట్రై చేయడం అనమాట, ఓకేనా. ట్రై అంటూ ఉంటాం. ట్రై ఎండీవర్ అంటే అటెంప్ట్ అనమాట, దాన్ని మనం అటెంప్ట్ అంటూ ఉంటాం, ఓకేనా. అటెంప్ట్ ట్రై అంటాం కదా, అటెంప్ట్ ఇవ్వడం ట్రై చేయడం అంటాం కదా, దాన్ని మనం ఎండీవర్ అంటూ ఉండు. సో ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే ఎండ్ అయ్యే వరకు అటెంప్ట్ ఇవ్వడం, అట్లా గుర్తుపెట్టుకోండి. ఎండీవర్ అంటే ట్రై, అది కూడా చాలాసార్లు అడుగుతారు మీకు, ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ దీనికి, ఆప్షన్ 1. 14 చూడండి ఇక్కడ. రైట్ చూడండి గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఎలా అడుగుతున్నాడు మీకు. స్పాటింగ్ ఎర్రర్స్ చూసారా ఎట్లా అడుగుతున్నాడు క్వశ్చన్స్. మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఒక సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్ని పార్ట్స్ డివైడ్ చేశారు, డివైడ్ చేసి అక్కడ ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టమంటుండు. ఎర్రర్ లేదు అనుకోండి నో ఎర్రర్ అనేది ఆప్షన్ చూజ్ చేసుకోమంటుండు. చూద్దాం. అండ్ దేర్ అపాన్ హీ సడన్ రిమెంబర్డ్. చూడండి క్లియర్గా ఎర్రర్ దొరికిపోయిందండి ఇక్కడ మనకు. హీ సడన్ రిమెంబర్డ్, రైట్. ఇంకా చూద్దాం ఇప్పుడు. చూడండి క్లియర్గా హీ
ఈ పార్ట్ చెప్తా చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది మొత్తం చెప్పాను మీకు. హీ సడన్ రిమెంబర్డ్. చూడండి ఇక్కడ హీ అనేది ఏంటి నాన్న? సబ్జెక్ట్. వాడే కదా యాక్షన్ చేసేది, అక్కడ వీడే కదా, కాబట్టి హీ అనేవాడు సబ్జెక్ట్. ఇక్కడ వెర్బ్ ఏంటి నాన్న? రిమెంబర్డ్. వెర్బ్ అనేది. మరి అప్పుడు ఇక్కడ సడన్ అనేది దేనికోసం వచ్చింది చెప్పండి? ఈ సడన్ రిమెంబర్డ్ అంటున్నాం కదా, అంటే సడన్గా గుర్తు తెచ్చుకున్నాడు అని. వాడు సడన్గా గుర్తు తెచ్చుకున్నాడు అంటే సో రిమెంబర్డ్, సడన్లీ రిమెంబర్డ్ అనాలి. ఎందుకంటే రిమెంబర్డ్ అనేది మనకు వెర్బ్ కదా. మరి ఇప్పుడు ఇక్కడ సడన్ అనే వర్డ్ దేన్ని మోడిఫై చేస్తుంది? హీని మోడిఫై చేస్తుందా? రిమెంబర్డ్ మోడిఫై చేస్తుందా? రిమెంబర్డ్ని మోడిఫై చేస్తుంది. రిమెంబర్డ్ సడన్లీ రిమెంబర్డ్ అనాలి. ఎందుకంటే సడన్లీ అనాలి అంటే ఇది మనకు వెర్బ్ కాబట్టి, మరి ఇప్పుడు సడన్ ఇక్కడ వచ్చే వర్డ్ దీన్ని మోడిఫై చేస్తుంది కదా. మరి రిమెంబర్డ్ అనేది వెర్బే కదా. ఒక వెర్బ్ని మోడిఫై చేసేదాన్ని ఏమంటాం? యాడ్ వర్బ్ అంటాం. కాబట్టి ఇదేంటిది మనకి ఇక్కడ? యాడ్ వర్బ్. మరి యాడ్ వర్బ్ అంటే సడనా, సడన్లీనా? ఎల్వైతో ఎండ్ అయితే ఇక్కడ మనకి ఇది యాడ్ వర్బ్ కదా. కాబట్టి సడన్లీ, హీ సడన్లీ రిమెంబర్డ్ అనమాట. సడన్గా రిమెంబర్ చేసుకున్నారు అని. సో సడన్లీ రిమెంబర్డ్ అంటూ ఉంటాం. కాబట్టి మనకి ఇక్కడ యాడ్ వర్బ్ ఫామ్ కావాలి. చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ క్లాసే మీకు ఇది ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఐడియా తెచ్చుకోవడం క్లాస్ ఉంటుంది నాన్న. ఫస్టే ఇది ఉంటుంది కాబట్టి సడన్లీ రిమెంబర్డ్ అంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ వెర్బుని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది వెర్బుని మోడిఫై చేసేదాన్ని ఏమంటాం? యాడ్ వర్బ్ అంటాం. యాడ్ వర్బ్ అంటే కంపల్సరీ సడనా, సడన్లీనా? సడన్లీ. కాబట్టి ఇక మనకు ఎర్రర్ దొరికిపోయింది. కాబట్టి సడన్లీ ఇది మనకు రాంగ్ ఉందండి. రాంగ్ ఉంది కాబట్టి ఇది ఏ పార్ట్లో, ఏ ఆప్షన్లో ఉంది చూడండి. మళ్ళీ ఇది కూడా ఫస్ట్ ఆప్షన్ కాదు, ఇది ఏ ఆప్షన్ ఉందో చూసుకోవాలి. చూడండి, అండ్ దేర్ అపాన్ హీ సడన్ రిమెంబర్డ్. ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మళ్ళీ మీరు ఎర్రర్ దొరికిందంటే కదా ఎమ్మటే పక్కకు పోతూనే ఉండాలి. మళ్ళీ ఆన్సర్ ఏమవుతుందని చూసుకోవద్దు, టైం వేస్ట్ అన్న, అది అలవాటు చేసుకోకండి. ఓకేనా? కాబట్టి అది రైట్. దట్ హీ వాజ్ నాట్ స్లీపింగ్. చూడండి ఇక్కడ మిగతాది, హీ వాజ్ నాట్ స్లీపింగ్ ఇన్ హీస్ వైఫ్స్ రూమ్. ఓకే, బట్ ఇన్ ఈ స్టడీ అండ్ ద స్మైల్ వ్యానిష్డ్ ఫ్రమ్ హీస్ ఫేస్. ఓకే, మొత్తం కరెక్ట్గానే ఉంది. రైట్. కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? మళ్ళీ స్పాటింగ్ ఎర్రరే. చూడండి, ఇక్కడ మళ్ళీ స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్ నాన్న. మళ్ళీ సెంటెన్స్ ఇచ్చారు. ఓకేనా? సెంటెన్స్ని డివైడ్ చేసి ఎక్కడ ఎర్రర్ ఉందో కనిపెట్టమంటుండు. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ, బేసిక్ లెవెల్లో వచ్చాయి క్వశ్చన్స్. ఓకేనా? ఎర్రర్ లేకపోతే నో ఎర్రర్ ఇస్ ద ఆన్సర్. చూడండి, ద హెల్త్ ఏజెంట్స్ హ్యాస్ ఎంకరేజ్ పీపుల్. హ్యాస్ ఎంకరేజ్ పీపుల్ అంటే చూడండి, ద హెల్త్ ఏజెన్సీ ఇది మనకు సబ్జెక్టే కదా, సబ్జెక్టు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటిది నాన్న? హెల్పింగ్ వర్బ్. హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్. మరి ఇక్కడ మనకు హ్యాస్ ఎంకరేజ్ ఇది మనకి ఏంటి నాన్న? మెయిన్ వర్బ్. మరి క్లియర్గా చూడండి, ఎప్పుడైనా సరే మనకు హ్యావ్ పక్కన కానీ, ఓకేనా, హ్యాస్ పక్కన కానీ, ఓకేనా, హ్యాడ్ పక్కన కానీ, హ్యావ్ పక్కన, హ్యాస్ పక్కన, హ్యాడ్ పక్కన మీకు ఏ మెయిన్ వర్బ్ వస్తుంది నాన్న? V3 మెయిన్ వర్బ్ వస్తుంది. అంతేనా కదా? హ్యావ్ పక్కన, హ్యాస్ పక్కన, హ్యాడ్ పక్కన ఏ మెయిన్ వర్బ్ వస్తుంది మనకు? V3 మెయిన్ వర్బ్ రావాలి. మరి V3 రావాలి కాబట్టి ఇక్కడ ఏముంది? హ్యాస్ ఎంకరేజ్ అని ఉంది. ఎంకరేజ్ అనేది V1 నా, V2 నా, V3 నా? V1. కాబట్టి మనకి ఏం కావాలి? అక్కడ V3 కావాలి. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ పక్కన V3 ఉండాలి కదా. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుందంటే ద హెల్త్ ఏజెన్సీ హ్యాస్ ఎంకరేజ్డ్. హ్యాస్ ఎంకరేజ్డ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ రాంగ్ ఉంది కదా, ఈ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఆ పార్ట్లో ఎర్రర్ ఉంది కాబట్టి అది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 మిగతా మనకి కరెక్ట్ ఉన్నట్టే. సో డైరెక్ట్ చూడగానే ఎర్రర్స్ దొరికిపోతున్నాయండి ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇది ఏం క్వశ్చన్? ఇది మనకు క్లోజ్ టెస్ట్ నాన్న. క్లోజ్ టెస్ట్ మీకు తెలిసిందంటే మీకు 10 మార్కులు. ఈ ఒక్క దాని నుంచే 10 మార్కులు. ఎందుకంటే టోటల్గా 20 క్వశ్చన్స్ కదా, ఒక్కో క్వశ్చన్కు 2 మార్క్స్ కదా, కాబట్టి మొత్తం 10 మార్కులు అన్న. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. ఓకేనా? ఇది ఎట్లా ఉంటుందంటే మీకు కాంటెక్స్చువల్ ఉంటుంది. మీరు ఇంగ్లీష్ చదువుతూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వీటిని డైరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారు, లేకపోతే కష్టం అవుతుంది. రైట్? అయినా సరే సింపుల్గా చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ ద కాజెస్ ఆఫ్ బైపోలార్ డిజార్డర్. బైపోలార్ డిజార్డర్ అంటే తెలుసు కదా, మెంటల్ ఇల్నెస్ అనమాట. అంటే వాళ్ళకు సడన్గా బాధ అనిపిస్తుంది, సడన్గా హ్యాపీనెస్ వస్తుంది. బైపోలార్ డిజార్డర్ అంటాం దాన్నే. మెంటల్గా వీక్గా ఉంటారు అనమాట వాళ్ళు బాగా. ద కాజెస్ అంటే వాటి యొక్క కారణాలు అనమాట. ద కాజెస్, ఓకేనా, వాటికి కారణాలు. ద కాజెస్ ఆఫ్ బైపోలార్ డిజార్డర్ ఆర్ నాట్ కంప్లీట్లీ అండర్స్టూడ్. అంటే బైపోలార్ డిజార్డర్ రావడానికి కారణాలు ఉంటాయి కదా, అవి కంప్లీట్గా అర్థం కావట. బట్ ఇట్ ఆఫెన్ డాష్ టు బీ హెరిడిటరీ. కానీ అవి ఎలా ఉంటాయట? హెరిడిటరీ అంటే వారసత్వంగా ఉంటాయంటాడు. బట్ ఇట్ ఆఫెన్ డాష్ అంటే ఇట్ ఆఫెన్ అపియర్సా, ఇట్ ఆఫెన్ పింగ్సా, ఇట్ ఆఫెన్ సైన్సా, ఇట్ ఆఫెన్ ఇంజెక్ట్సా? చెప్పండి. ఇట్ ఆఫెన్ ఏమంటాం? పింగ్స్ టు బి అంటామా, సైన్స్ టు బి అంటామా, ఇంజెక్ట్స్ టు బి అంటామా? ఇట్ అపియర్స్ టు బి అంటాం. ఏమంటాం చెప్పండి? ఇట్ అపియర్స్ టు బి అంటాం. అంటే అవి
ఎట్లా కనిపిస్తాయి అంటే హెరిడిటరీ లాగా కనిపిస్తాయి అనమాట. యాక్చువల్గా అర్థం కావు, కానీ ఎట్లా కనిపిస్తాయి, హెరిడిటరీ లాగా కనిపిస్తాయి అని. కాబట్టి ఇక్కడ మనకు సైన్స్ ఎట్లాగూ రాదు, ఇంజెక్ట్ చేయడం కూడా రాదు. పింగ్స్ అంటే రింగ్ గీయడం, ఇట్లా పింగ్ అంటే ఇట్లా రింగ్ గీయడం అంటూ ఉండు. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, అపియర్స్ టు బి హెరిడిటరీ, అది మనకు ప్రాపర్ వర్డ్. నెక్స్ట్ బ్లాంక్ చూడండి, ఇక్కడ సెకండ్ బ్లాంక్. ద ఫస్ట్ మ్యానిక్ ఆర్ డిప్రెసివ్ ఎపిసోడ్ ఆఫ్ బైపోలార్ డిజార్డర్. చూడండి, ఫస్ట్ మ్యానిక్ ఆర్ డిప్రెసివ్ ఎపిసోడ్ ఆఫ్ బైపోలార్ డిజార్డర్ అంటే ఫస్ట్ బాగా పీక్లోకి ఇష్టం పెరగడం, తర్వాత బాగా డిప్రెషన్లోకి రావడం. ఆ బైపోలార్ డిజార్డర్ యొక్క ఇది ఎప్పుడు ఇది ఎలా ఉందంటే యూజువల్లీ డాష్ ఇన్ ద టీనేజ్ ఇయర్స్ ఆఫ్ ఎర్లీ అడల్ట్హుడ్. టీనేజ్ ఇయర్స్ ఆర్ ఎర్లీ అడల్ట్హుడ్, టీనేజ్ ఇయర్స్లో ఎక్కువది కనిపిస్తుంది అట. మరి అప్పుడు ఇక్కడ బైపోలార్ డిజార్డర్ యూజువల్లీ డాష్ ఇన్ ద, మరి అప్పుడు మనం డిఫర్స్ అంటామా, డిఫర్స్ వస్తే ఏం రావాలి మనకు, ఫ్రమ్ రావాలి. డిఫర్ ఫ్రమ్, డిఫరెంట్ ఫ్రమ్ అంటాం కదా, కాబట్టి ఇక్కడ మనకు ఫ్రమ్ ఉందా, ఇన్ ఉంది. మరి అప్పుడు మన ఇన్ ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి. ఇక్కడ ఈ డిజార్డర్ అనేది వాళ్ళ టీనేజ్ ఇయర్స్లలో కనిపిస్తుంది అని చెప్పాలి కదా, మరి కనిపిస్తుంది అది ఉంటుంది అని చెప్పాలి. కాబట్టి యూజువల్లీ ఇట్ టర్న్స్ అంటామా, లేదు టర్న్స్ ఇన్ అంటామా, అక్కడ మనకు లేదు. సో డ్విండిల్ అంటే మీనింగ్ ఏంటండి, తగ్గియడం, రెడ్యూస్ చేయడం అంటాం. ఓకేనా, రెడ్యూస్ చేయడం. డ్విండిల్ అంటే మనకి ఇక్కడ సో రెడ్యూస్ చేయడం అంటాం. కాబట్టి ఇది ఎట్లా మనకు ఆన్సర్ కాదు. సో అది అందులో వాళ్ళకు జరుగుద్ది అని, వాళ్ళలో ఉంటుంది అని, కాబట్టి ఇట్ అక్కర్స్. ఓకేనా, సో యూజువల్లీ అక్కర్స్ ఇన్ ద టీనేజ్ ఇయర్స్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ వన్ ద సిమ్టమ్స్. చూడండి, ద సిమ్టమ్స్ కెన్ బి సబ్టిల్ అండ్ కన్ఫ్యూజింగ్ ఉంటాయట, నైస్గా కన్ఫ్యూజింగ్ ఉంటాయట. మెనీ పీపుల్ విత్ బైపోలార్ డిజార్డర్ ఆర్ ఓవర్లుక్డ్ ఆర్ మిస్డయాగ్నైజ్డ్. చూడండి, చాలామంది పీపుల్ బైపోలార్ డిజార్డర్ తోటి చాలామంది పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఓవర్లుక్ చేయబడతారట, లేకపోతే మిస్డయాగ్నైజ్డ్ చేయబడతారంట. అంటే అంత ప్రాపర్గా వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది జరగదు అని. బైపోలార్ డిజార్డర్ ఉంటుంది కదా, అలా దానికి గురైన వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ జరగదు అని. రిజల్టింగ్ ఇన్ అన్నెసెసరీ డాష్, అలా జరగకపోవడం వల్ల ఏం రిజల్ట్ వస్తుంది నాన్న, ఇప్పుడు ప్రాపర్గా మెడిసిన్ అనేది ఇవ్వకపోతే మళ్ళీ రిజల్ట్ ఏమవుతుంది, నెగిటివా పాజిటివా, నెగిటివ్. సో నెగిటివ్ కాబట్టి మనకు అప్పుడు రిజల్టింగ్ ఇన్ అన్నెసెసరీ బ్లండరా, అన్నెసరీ మిస్టేకా, అన్నెసరీ కేర్సింగా, అన్నెసరీ క్యావసా, అన్నెసరీ సఫరింగా, అది కావడం వల్ల మళ్ళీ అన్నెసెసరీ బాధ, అదొక సఫరింగ్ అయిపోతుంది అనమాట. కాబట్టి అన్నెసెసరీ సఫరింగ్ అంటాం. ఓకేనా, సో క్యావ్స్ కాదు, రైట్. క్యావ్స్ అంటే ఏంటంటే డిజార్డర్ లాగా ఉండడం కాదు, అన్నెసెసరీ సఫరింగ్ అంటూ ఉంటాం, మళ్ళీ అదొక బాధలాగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ బ్లాంక్ చూడండి, ఇక్కడ మనకు ఫోర్త్ బ్లాంక్ ఏంటంటే సిన్స్ బైపోలార్ డిజార్డర్ టెండ్స్ టు వర్సెన్ వితౌట్ ట్రీట్మెంట్. అంటే బైపోలార్ డిజార్డర్ అనేది ఏమవుతుందంటే బాగా వర్స్ అయిపోతుంది అనమాట, ట్రీట్మెంట్ లేకపోతే ఇంకా వర్స్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెర్న్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే బైపోలార్ డిజార్డర్కు ట్రీట్మెంట్ లేకపోతే వాళ్ళు ఇంకా ఘోరంగా తయారైపోతారు అనమాట. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. దేనికి, టు లెర్న్ డాష్ ద సిమ్టమ్స్ లుక్ లైక్. చూడండి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెర్న్ డాష్ ద సిమ్టమ్స్ లుక్ లైక్, అది నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి, ద సిమ్టమ్స్ లుక్ లైక్. చెప్పండి, వేర్ ద సిమ్టమ్స్ లుక్ లైకా, విచ్ ద సిమ్టమ్స్ లుక్ లైకా, వై ద సిమ్టమ్స్ లుక్ లైకా. చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెర్న్ డాష్, ఇక్కడ మనకి ఏదో సంథింగ్ నాన్న, కాబట్టి సంథింగ్ అని ఇచ్చిండు కాబట్టి ఇక్కడ ప్లేస్ అయితే కాదు, విచ్ అయితే కాదు. ఇక్కడ మనకి ఏం రావచ్చు అంటే చూడండి, సో మనకు దట్ అన్న రావాలి, ఇక్కడ ఒక రిలేటివ్ ప్రొనౌన్ రావాలి, వాటన్న రావాలి, దట్ అన్న రావాలి, వాటన్న రావాలి. మరి ఇక్కడ ఏదో మెన్షన్ చేసిండు అక్కడ లేదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెర్న్ డాష్ ద సిమ్టమ్స్ లుక్ లైక్. సో వాట్ ద సిమ్టమ్స్ లుక్ లైక్, ఏమి ఇచ్చిండో ఇవ్వలేడు కదా, అక్కడ ఇవ్వలేడు కాబట్టి అది మనం క్వశ్చన్ మార్క్లో తీసుకొని వాట్ ద సిమ్టమ్స్ లుక్ లైక్ అంటాం. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూడండి, ఇక్కడ రికగ్నైజింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. చూడండి, సో ఫస్ట్ ప్రాబ్లమ్ని రికగ్నైజ్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ అట, టు ఫీలింగ్ బెటర్ అండ్ గెటింగ్ యువర్ లైఫ్ బ్యాక్ ఆన్ డ్రాష్. చూడండి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్ని రికగ్నైజ్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్. తర్వాత ఓకేనా, సో టు ఫీలింగ్ బెటర్ ఫీల్ అవ్వడానికి ఫస్ట్ ప్రాబ్లమ్ని రికగ్నైజ్ చేయాలి. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట, ఒక ప్రాబ్లం ఇది అని. తర్వాత సో గెటింగ్ యువర్ లైఫ్ బ్యాక్ ఆన్ డాష్, గెటింగ్ యువర్ లైఫ్ బ్యాక్ ఆన్ టైమా, బ్యాక్ ఆన్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుందా, లైఫ్ లేదు. సో సిస్టమా, టైమా, ట్రాకా, సో ట్రాక్ మీదకి వెళ్ళడం అంటే ఒక ఫామ్లోకి. ఓకేనా, మనకు ఇదివరకు మనం ఏ ట్రాక్లో అయితే ఉన్నామో, మన లైఫ్ అనేది ఏ ట్రాక్లో అయితే ఉందో సేమ్ అదే మూమెంట్లోకి వెళ్ళాలి అంటే అని, రైట్. కాబట్టి సో గెటింగ్ యువర్ లైఫ్ బ్యాక్ ఆన్
ట్రాక్ అంటూ ఉంటాం. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుందండి ఇది. ఓకేనా? సో ఇవి మనకి ఏంటంటే టోటల్గా 20 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. చాలా చాలా సింపుల్గానే ఉంది పేపర్. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్ మన క్లోజ్ టెస్ట్లో కూడా ఒక 2 క్వశ్చన్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి. తర్వాత గ్రామర్ ఒకాబులరీలో కూడా మీకు ఒకటి 2 క్వశ్చన్స్ కొంచెం కాంప్లికేటెడ్గానే ఉన్నాయి. కాబట్టి మొత్తంగా మీరు ఇక్కడ 5 క్వశ్చన్స్ తీసేసినా కానీ ఎన్ని మార్క్స్ వరకు తెచ్చుకునే ఛాయిస్ ఉంది? 30 మార్క్స్ వరకు తెచ్చుకునే ఛాయిస్ ఉందా లేదా? ఉంది. అది నేను చెప్పేది. మనకు 40కి 40 రావాల్సిన అవసరం కూడా ఏం లేనా. కొంచెం మీరు అర్థమెటిక్ రీజనింగ్లో మంచిగా చేసుకొని, జిఎస్లో మంచిగా చేసుకొని, ఇంగ్లీష్లో 30 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అది బెస్ట్ స్కోర్ అవుతుంది మీకు. కాబట్టి మీకు కనుక ఇంగ్లీష్లో మీకు కనుక ఇంగ్లీష్లో 30 మార్క్స్ వరకు రావాలి అనుకుంటే, 40కి 30 మార్క్స్ వరకు ఈజీగా రావాలి అనుకుంటే కొంచెం కష్టపడితే మిగతా మార్క్స్ కూడా వచ్చేస్తాయి. కానీ 30 మార్క్స్ మినిమం రావాలి అంటే ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఎస్సి కోర్సెస్ ఓపెన్ చేయండి నాన్న. ఎస్ఎస్సి కోర్సెస్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు జీడీ కోర్సులు కనిపిస్తాయి. సో మీకు 3 మంత్స్కి అయితే 199, 1 మంత్కి అయితే 99 రూపీస్. గ్రామర్ ఒకాబులరీ రెండిట్లో ఫుల్గా ఉంటుంది. గ్రామర్ ఒకాబులరీ రెండిట్లో ఫుల్గా ఉంటుంది అన్న. మీకు ఏ కోర్సు నచ్చితే ఆ కోర్సు తీసుకోండి. ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు తీసుకోండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి కంటెంట్ నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ డెమో క్లాసులు చూపిస్తుంది. యాప్లోనే పేమెంట్ చేసి మీరు మళ్ళీ అదే కోర్సు ఓపెన్ చేస్తే మీకు అక్కడ క్లాసులు అనేవి కనిపిస్తాయి. లేకపోతే మై పర్చేజ్డ్ కోర్సెస్లో మీకు క్లాసులు అనేవి కనిపిస్తాయి. కాబట్టి చూసుకోవచ్చు. చూడండి, ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టాపిక్ నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు అది మీరు ఫోన్లోకి. తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైంది కదా? సో వీడియో నచ్చితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఎందుకంటే మనకి ఎంత రీచ్ వస్తే మీకు ఇంకా వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా, మీకు ప్రీవియస్ పేపర్స్ అనేవి మీకు అన్ని మ్యాక్సిమం వీలైనంత వరకు మీకు ప్రీవియస్ పేపర్స్ అన్నీ కంప్లీట్ చేస్తాను. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ video. Thank you.